హైవ్యూర్స్ అమెరికాలో ఏం జరుగుతుంది? అమెరికాలో ఏ ఒక్కరిని భయపెట్టే ఉద్దేశం నాకు లేదు. బట్ కొత్తగా అమెరికా వెళ్ళాలని ఎవరైతే అనుకుంటున్నారో, నేను గతంలో కూడా చెప్పాను, నేను కట్టుబడి ఉన్నాను ఆ మాటకి. మ్యాక్సిమం మన దగ్గర చూసుకోండి, మన దేశంలోనే, చదువైనా ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏవైనా. కాదు కూడదంటే మీరు ఏం చేస్తారంటే బెటర్ అనమాట. నాకు ఆస్ట్రేలియాలో అలా ఏమంటారు వ్యాపారాలు ఏమీ లేవు, ఆ గవర్నమెంట్ నాకేం డబ్బులు ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ప్రమోషన్ కాదు, నేను క్రాస్ చెక్ చేశా. ఆస్ట్రేలియాలో మన ఇండియన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు, అండ్ అక్కడ ఉంటే ఆస్ట్రేలియన్స్ కూడా కూల్ బిందాస్గా ఉన్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో వలసలు వచ్చి ఆస్ట్రేలియాలో వేరే దేశానికి శరణార్థులుగా వచ్చిన వాళ్ళు నాకు తెలిసి అయితే ఎవరు లేరు. సో దాంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా అఫీషియల్గా ఉన్నటువంటి వాళ్ళే, అండ్ అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ అన్నట్టు ఏదైనా ఇవ్వటం కావచ్చు, రిమైనింగ్ అన్నిటి కూడా అన్ని జాగ్రత్త క్రాస్ చెక్ చేస్తూ ఉంటారు. అంటే ఉద్యోగం చేసే వాళ్ళైనా, చదువుకునే వాళ్ళైనా, వ్యాపారం చేసే వాళ్ళైనా ఆస్ట్రేలియా బెస్ట్. ఈ ఆస్ట్రేలియా కాకుండా రిమైనింగ్ ఏంటంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి. కెనడా కానీ అమెరికా కానీ వద్దని నేను అంట. ఆ కెనడాలో కలిస్తాను వాళ్ళు ఏం చేస్తారో చూస్తాం కదా. ఏకంగా ఆ కెనడాలో ఉన్నటువంటి ఒకప్పటి తెల్లవాళ్ళు, ఇప్పుడు తెల్లవాళ్ళు తప్పించి బ్రిటిష్ వాళ్ళని కూడా వెళ్ళిపోయినారు బాబు మీరు ఇక్కడ కదా అంటారు. వాళ్ళతో పాటు స్పెయిన్ కానీ ఫ్రాన్స్ వాళ్ళని వెళ్ళిపోమని అంటారు. ఎందుకంటే ఈ కెనడా మీరు ఎలాగైతే వచ్చారో మేము అలాగే వచ్చాం, బట్ మేము ఎక్కువలో ఉన్నాం, సో మీరు వెళ్ళిపోయి మీ దేశంలో ఆ హడావుడి. అండ్ ఖలిస్తాన్ మాకు కావాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి హిందూ వాళ్ళ మీద దాడులు కెనడాలో, ఆ సంగతి. ఇక అమెరికా విషయానికి వద్దాం. నేను చాలా ప్రాక్టికల్ చెప్తున్నా, అవునో కాదో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మన రా అండ్ ఫెడరల్ గవర్నమెంట్ సంబంధించిన రా వాళ్ళ ఏజెన్సీ ఏదైతే ఉందో సీక్రెట్ ఏజెన్సీ, అది మొత్తం ఒకసారి మీకు క్రాస్ చెక్ చేసుకోండి. అమెరికాలో రీసెంట్గా అకస్మాత్తుగా కాల్పులు జరుగుతున్నాయి. అమెరికాలో రీసెంట్గా ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా భారతీయులు అనే వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చనిపోతున్నారు. ఎందుకు ఏంటని క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు ఇందాక స్టార్టింగ్ చెప్పానే, శరణార్థులు. మొన్న ఈ బైడెన్ వచ్చిన తర్వాత చేసిన దిక్కుమలిన పని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు అప్పచెప్పాడు. ఆ మూమెంట్లో చాలా మంది ఆఫ్ఘనిస్తాన్లు ఏదో ఒక విధంగా అమెరికాకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఏంటి, వాళ్ళు బతకాలంటే అలాగా. దెన్ ఆల్రెడీ అమెరికాలో డ్రగ్ కల్చర్ ఎక్కువ. అక్కడ ఇప్పటికే ఈ ముస్లింలు కానీ మన ఇండియన్స్ కానీ ఇంకా వేరే వేరే దేశాల మధ్య డ్రగ్స్ బ్యాచ్ అంతా దాన్ని ఏం చెప్పాలి, ఒక టీమ్స్గా ఫామ్ అయిపోయి ఏదో ఒక విధంగా డ్రగ్స్ తీసుకురావడం, అమ్మటం, అది ఆ డబ్బులతో బతకాలి. అండ్ ఎవరైతే శరణార్థులుగా వచ్చున్నారో వారికి ఎవరైతే షెల్టర్ కల్పిస్తారో వాళ్ళకి అక్కడ గవర్నమెంట్ కొంత డబ్బులు ఇస్తున్నట్టుంది, అది తీసేసుకొని వీళ్ళకి ఈ అడ్రస్ ఇచ్చేసి ఆ డబ్బులు తీసుకుంటూ వీళ్ళని నీకు నచ్చింది చేస్తారా బాబు అంటే వాళ్ళు ఏది పడితే చేసుకుంటూ పోతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు అమెరికా ఎలా ఉందంటే, ఇట్స్ పర్సనల్గా నా యొక్క ఒపీనియన్, నేను క్రాస్ సెక్షన్ ప్రకారం అకస్మాత్తుగా కాల్పులు జరగటం కానీ స్కూళ్ళల్లో, కాలేజీల్లో, బయట, అండ్ అకస్మాత్తుగా కొన్ని వినకూడని వార్త వినటం కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ ఫెయిల్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ ఒకప్పుడు రూట్ లెవెల్లో కూడా ద బెస్ట్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు అలా లేరనిపిస్తుంది. రానున్న రోజులలో అమెరికా వరల్డ్ని వరస్ట్ కంట్రీగా మారిద్దామని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అక్కడున్న ప్రజలు వచ్చేటప్పటికి ఓ రకంగా విరత చెందే ఇదిలో ఉన్నట్టుకున్నారు వాళ్ళైతే. ఎలా చెప్పకుండా నాకు అర్థం కావట్లేదండి, ఆ వర్డ్స్ కొన్ని యూజ్ చేయలేకపోతున్నాను నేనైతే. ఏవైతే వార్తలు వస్తున్నాయో అగ్రరాజ్యం అగ్రరాజ్యం అంటూ, అగ్రరాజ్యంగా స్థితిలో అయితే అది ఉండట్లేదు, ఉండబోవటం లేదు అన్నట్టుంది. బట్ ఆ డాలర్ అన్నదాన్నే ఈరోజు అమెరికా బతికిస్తుంది తప్ప, డాలర్ అనేది అమెరికాని బతికిస్తుంది తప్ప, ఓవరాల్ చూసుకుంటూ ఉన్నప్పుడు బయటకు వస్తున్న వార్తలు అండ్ ఇంటర్నల్ అక్కడ ఉన్నవి గ్రౌండ్ లెవెల్లో చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఘోరంగా అనిపిస్తుంది నాకైతే. సో ఇప్పుడు మన ఖమ్మం జిల్లా సాయి తేజ జస్ట్ 4 నెలల క్రితమే తాను ఎంఎస్ చేద్దామని వెళ్ళున్నాడు. చికాగోనా ఫ్లోరిడానా, చికాగో ఐ థింక్ సో, చికాగోలో వచ్చేసి తాను ఒక మాల్ లాంటి దానిలో, స్టోర్ లాంటి దానిలో చేస్తున్నాడు. ఎవడో వచ్చాడు అకస్మాత్ కాల్పు జరిపినప్పుడు చనిపోయాడు. వచ్చినాడు ఎవడో ఏంటి, ఒకప్పుడు అమెరికాలో నీగ్రోతో సమస్య ఉండేదండి. ఇప్పుడు వాళ్ళకన్నా ఎవరైతే శరణార్థులుగా వెళ్ళున్నారో వాళ్ళతో సమస్య అని చెప్పేసి కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ బయటికి మా డీటెయిల్స్ రివీల్ చేద్దని అంటా ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అమెరికాని ఖచ్చితంగా ఉంటారు కదా, అక్కడ ఉన్నటువంటి మీరు చెప్పండి, అక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి లేదు ఈ మధ్యకాలంలో? మన భారతీయులు ఎవరైనా ఒంటి నగలు ధరించి వెళ్తున్నారా ఇంతకుముందు లాగా? ఒకవేళ ధరించి వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తున్నారా? నగలు ఉంటున్నాయా, ఉండటం లేదా? అండ్ మీకు తెలిసిన వాళ్ళు డబ్బు సంపాదిస్తుంది ఓన్లీ జీతాల ద్వారా సంపాదిస్తున్నారా, ఇంకా వేరే వేరే మార్గాల డబ్బు సంపాదిస్తున్నారా? ఇవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని కింద కామెంట్ తెలియజేయండి, ఎందుకంటే ప్రపంచం తెలియాలి. అండ్ ఈ వీడియో నేను మరలా చెప్తున్నా, దయచేసి మీరు చదువైనా ఉద్యోగమైనా అమెరికా, కెనడా, ఈవెన్ బ్రిటన్ కూడా అంత గొప్పగా అనిపించలేదు ఈ మధ్యకాలంలో. అక్కడ ఖలిస్తాన్ బ్యాచ్ ఉంటూనే ఉన్నారు. ఇంకా హ్యాపీగా వెళ్తే ఆ ఫ్రాన్సో, స్పెయినో,
లేదన్నప్పుడు ఇక మీరు క్రాస్ చెక్ చేస్తున్నారు జర్మనీనో ఏవో. ఆస్ట్రేలియాలో క్రాస్ సెక్షన్ నాకు తెలిసిన వాడు చెప్పినారు బెస్ట్ అని చెప్పేసి అన్నారు. సో మొత్తంగా నేను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు డాలర్ డ్రీమ్స్ అన్నట్టుగా అమెరికా కనపడేది, బట్ ఇప్పుడు వద్దురా బాబు, అది చాలా చాలా తేడాగా అయితే ఉంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కావచ్చు, బయటకు వస్తున్న న్యూస్ ప్రకారం కూడా చూసుకుంటూ ఉన్నా కానీ